హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వర్షం వచ్చింది. మా పొలాన్ని చూడడానికి పోతున్నాను ఫ్రెండ్స్. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. పోలేం అసలు బైకులు కూడా. ఎక్కడ చూసినా ముళ్ళు ఉన్నాయి, ఎక్కడ చూసినా రాళ్ళు. బండి స్లిప్ అవుతుంది, బండి ముందుకు పోతలేదు ఫ్రెండ్స్. అదే చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా ముళ్ళు ఉన్నాయి. అగా ఎక్కడ చూసినా గుంతలు, నీళ్ళు, బండి స్లిప్ అవుతుంది. అసలు చాలా దారుణం ఫ్రెండ్స్. రోడ్ అయితే చాలా లాంగ్ పోవాలి, ఇంకా పొలానికి పోవాలంటే. బండి అయిపోయింది ఫ్రెండ్స్, బండి అయిపోయింది. వర్షం పడ్డానికి బండి పోవడం లేదు, ముందుకు స్లిప్ అవుతుంది బండి. ఇట్లా తను ఎట్లా పోవాలి ఫ్రెండ్స్? చూడండి ఎట్లుంది రోడ్డు. చాలా దారుణంగా ఉంది దావైతే. చూడండి ఎట్లుంది ఇదల్లా. చెక్ చేసేకి వచ్చిన నీళ్ళు ఎక్కడి దాకా వస్తాయో. ఏమన్నా ముళ్ళు ఉన్నాయేమో, పంచర్ అయితే మరి కష్టం కదా, అదే చూడ్డానికి వచ్చిన. పోవచ్చు, బండి అయితే పోవచ్చు. అదే బైక్ అక్కడనే పెట్టేసిన. ఇదల్లా బాగుంది దావైతే. అదే చూడండి పక్కన నీళ్ళు, గుంతలు. చాలా దారుణం ఫ్రెండ్స్ దావైతే. హాయ్ ఫ్రెండ్స్, మా పొలం చూడండి. ఇంతకుముందు ఇదల్లా ట్రాక్టర్తో సేద్యం చేపించినాము. మొత్తం వర్షాల వల్ల ఎట్లా అయిపోయింది చూడండి. అదో అంత జోమ్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే వేసేకే, అంటే ఇత్తనం వేసేకే రాదు. అది ఎట్టని చూడండి. ఇక మొత్తం ఎక్కడ చూసినా నీళ్ళు అంతా గుట్టలతో ఎక్కడ చూసినా నీళ్ళు. చూడండి అదో వాతావరణము, క్లైమేట్. వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు కూడా వర్షం. అదో ఎక్కడికి దిగబడుతుంది చూడు, కాలు మోపుతుంటేనే. చూడండి ఇప్పటికి వర్షం పడబట్టి 8 రోజులు అవుతుంది. అందుకే అంతా మా పొలం జోమ్ వెళ్ళింది ఫ్రెండ్స్. అదో చిక్కబడుతుండాయి కాళ్ళు, మొత్తం జోమ్ వెళ్ళింది. ఇదంతా బాగుంది, ఇదంతా నీళ్ళు లేవు, ఏం లేవు, అంతా బాగుంది. ఇంతే ఇట్లా అదో ఆ గుట్ట ఇదంతే ఇట్లా బాగా, నీళ్ళు లేవు, బాగా జోమెల్లి లేదు. ఇదంతే ఇక్కడే ఇక్కడ చూసుకోకపోతే కాళ్ళు ఎలా చిక్కబడుతున్నాయి చూడండి. అదో మొత్తం అంతా వాటర్ వచ్చేసినాయి.
అదో ఏటికి చిక్కబడుతుంది చూడండి. దీనిలలో ఏ పంట పండుతుంది, ఏ పంట పండదు ఇంత వర్షం వస్తే. అదో మొత్తం మొత్తం జోమి వెళ్ళింది. అదో అది కూడా మొత్తం ఏమీ లేదు. అదో చూడండి, ఇట్లే కిందికి పోతే అదో ఇది మా బాబాయ్ల వాళ్ళది పొలము. మొత్తం ఇది కూడా ఇట్లాగా మొత్తం జోమి వెళ్ళింది ఫ్రెండ్స్. ఏం లేదు ఇక్కడ. అదే నేను వేసిన అడుగులు ఎట్లా చిక్కబడ్డాయో చూడండి. చూడండి ఇదల్లా అంత కలర్ వచ్చేసింది. అదో కదా, ఈ కలర్ ఎందుకు వస్తుంది అంటే ఈ కలరు ఇది వచ్చేసి ఎక్కువ రోజులు వర్షం అలా పడితేనే ఆటోమేటిక్ కలర్ వచ్చేస్తుంది. భూమికి ఎఫెక్ట్ అయ్యి నీళ్ళు ఇదల్లా రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళ ఎఫెక్ట్, ఈ భూమి ఎఫెక్ట్, గడ్డి ఉంది కదా అక్కడ పచ్చిగడ్డి, అది ఎఫెక్ట్ అయ్యి అట్లా తయారవుద్ది అనమాట ఆ కలరు. చూడండి ఇదల్లా అంత చుట్టుపక్కల అడవి. అంత కొండలు చెట్లు, అంత వర్షం వచ్చిన దానికి ఎలా ఉందో చూడండి వాతావరణం. చెట్లు పచ్చగా ఉన్నాయి, లేదంటే ఎండాకాలం అంతా ఎండిపోయిండే, మొత్తం అంతా పచ్చగా ఉన్నాయి చెట్లు. అదో చూడండి ఇక్కడ గుట్ట ఉంది, ఆ గుట్టలో నుంచి నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి ఎవరికి తెలియదు ఇంతవరకు. వర్షం వస్తే నీళ్ళు ఆటోమేటిక్ వస్తాయి. అవి ఎలా పడుతున్నాయి చూడండి, చాలా అందంగా ఉన్నాయి నీళ్ళు. అదో దాంట్లో నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరికి ఇంకా తెలియదు ఇప్పటి వరకు. అడవిలో కదా ఎవరు వస్తారు ఇక్కడ. అదో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ నీళ్ళు తాగుతున్నా. భలే ఉన్నాయి నీళ్ళు, అయితే వర్షం నీళ్ళు సూపర్. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత దాంట్లోనే నీటి కప్పలు అంటారు దాంట్లోని. అదో చూపిస్తావు పరేదో ఎట్లా పోతున్నాయి చూడండి. చూడండి దాంట్లో కోతులు ఉన్నాయి, చూద్దాం ఏమంటాయి, దాని దగ్గర పోదాం. సేఫ్టీ కోసం ఒక కట్ట తెచ్చుకున్నా, చూద్దాం ఏమంటాయో కోతులు. హోయ్ హాయ్, దానికి నవ్వాలేసినట్టుంది, గీరుకుంటుంది అది. ఇది మన ఏరియా కాదు, ఇది కోతుల ఏరియా, ఎందుకన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఒక కట్ట ఇసురుది. జస్ట్ కొంచెం కదిలింది ఫ్రెండ్స్ అంతే, కోతి ఎక్కడ పోలేదు, వెళ్ళిపోతుంది. ఆడగొట్టుంది, దానితోటి మనం పోదాం ఫ్రెండ్స్. అదే రెండు ఉన్నాయి ఇక్కడ. ఇదో వర్షం వచ్చిన చాలా పచ్చగా ఉంది గడ్డి, దాని పక్కనే ఒకటి చిన్న గుంత ఉంది. ఈ గుంతలో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, ఇక్కడనే ఏవైనా ఎద్దులు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ ఇక్కడ వచ్చి నీళ్ళు తాగిపోతాయి. అదే మనం ఇందాక చూసిన కోతులు కూడా ఇక్కడ వచ్చి నీళ్ళు తాగిపోతాయి. హాయ్ గాయ్స్, మేము కూడా చేనుల పనికి వస్తే ఈ నీళ్ళే తాగాల్సింది.
భలే ఉన్నాయి నీళ్ళు అయితే. చాలా లోతుంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి ఇంతే ఉంది కానీ చాలా లోతుంది. మేము పొలంలో పనికి వచ్చినా ఈ నీళ్ళే తాగాల్సింది. చూడండి వర్షం వచ్చిన దానికి చెట్లు తల తల మెరిచిపోతున్నాయి. అది ఎట్లుంది చూడండి వాతావరణం. ఆ కొండలు, ఆ చెట్లు,